పాలేరు రిజర్వాయర్ ఈ రిజర్వాయర్ కట్టినాడు. ఈ పాలేరు పాతకాలం కోసమే ఈ రిజర్వాయర్ కట్టారు అన్నాడు. ఈ రిజర్వాయర్ ద్వారా కూసుమంచి నేలకొండపల్లి 2 మండలాల్లో 25,000 ఎకరాలకి పారుగంత కింద ఈ పాత కాలువని తీయటం జరిగింది. నిజాం కాలంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు పాత కాలువకి ఎప్పుడు 5 అడుగుల వరకు కూడా పాత కాలువకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ పాలేరు పాత కాలువ కింద తంబాని చంద్రశేఖర్ మంత్రిగా ఉండగా, తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉండగా, రామరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉండగా, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉండగా ప్రతి వాళ్ళు కూడా ఆర్పుదల నుంచి ఈ పంట పొలాలను కాపాడటం జరిగింది. ఈ మధ్య కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ అనేది ఏర్పాటు చేసి ఈ నీళ్ళు అనేది 12 అడుగులు తగ్గకుండా ఉండాలని చెప్పి పాలేరు పాతకాలం నీళ్లు బంద్ అన్నారు. కానీ అయినా కానీ పోయినసారి కూడా పోయిన ఎమ్మెల్యే కూడా నీళ్లు కంటిన్యూషన్, కానీ ఇప్పుడు కూడా కంటిన్యూషన్ వరుసతాడు. మేము ఏమంటున్నాం అంటే ఒక 1 మంత్ నెల అయితే అన్ని పొట్ట తీసిలే ఉన్నాయి పొలాలు. 15 రోజులకు ఒకసారి